ప్రార్థన. కృపకన్నైనా ఉన్నతమంది గొప్ప దేవ, సమస్తానికి అసమతుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా దేవా, మీ వాక్యం ప్రకటించుండగా మీ దయగల అసలు మా అప్పగించమని కూర్చున్నాం. ఈ వీడియో చేసేది మేము కాదు, మీరు. ప్రపంచంలో అనేకులు ప్రభువా అనేక ప్రాంతముల నుండి మరి మీ యొక్క బైబిల్ చదువుతుండగా వారికి వచ్చే డౌట్స్ ప్రభా వారు ప్రశ్న రూపంలో మాకు పెట్టుచుండగా, వాట్సాప్లో పెట్టుచుండగా దానికి జవాబులు చెప్పమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. మీరు జవాబు చెప్తే సరిగ్గా చెప్తారు, వాక్యాంశాన్ని చెప్తారు ప్రభా. ఏ మానవుడు కూడా ప్రభా మరి వాక్యాన్ని సరైన క్రమంలో చెప్పలేడు. సరైన క్రమంలో చెప్పాలంటే మీరు మీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రభు చెప్పాలి. అందుకని మేము వేడుకుంటున్నాం. ఈ కార్యక్రమం చేసేది మేము కాదు, మీరు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేది మేము కాదు, మీరు. మీరు చెప్తే సరిగ్గా చెప్తారు. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరే మీ ప్రజల యొక్క ప్రభు కోరికలు, డౌట్స్, అనుమానములు, ప్రశ్నల సమాధానము చెప్పమని బ్రతిమాలుతూ అనేకులు మారుమనసుకున్నట్టుకు, సత్యమని తెలుసుకుంటకు, ప్రభా ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోకం చేరుటకు, నమ్మి బాటను పొందుటకు, యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడిని నమ్ముటకు వారికి సహాయపడి మీరే మహింపదమని, వారు రక్షింపటకు ప్రభా మీరే వారికి ఆజ్ఞాపన కూర్చున్నాం. వారికి రక్షణ దైత్యమని బ్రతిమాలుతున్నాం. ప్రతి దుష్ట అంధకార చీకటి దయ్యపు శక్తిని తప్పించి మీ పరిశుద్ధాత్మతో నింపి మీరే మహింపొందమని ఈ వీడియో మీకు అప్పగిస్తున్నాం. మీరే వీడియో చేయమని కూర్చున్నాం. యేసు నామములో బ్రతిమాల్చే వినయముతో విడిగించున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ డాడీ. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపను బట్టి అనేక ప్రశ్నలకు ఎంతవరకు సమాధానం చెప్పడానికి ప్రభు సహాయం చేశారండి. మరలా ప్రశ్నలు వచ్చినాయండి యూట్యూబ్లో, కామెంట్స్, వాటికి సమాధానం చెప్పండి. ప్రశ్న ఏంటంటే 426 ప్రశ్న. 426 ప్రశ్న. యేసుక్రీస్తు నామమున వందనములు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాల్చివేయడానికి దేవదూతలు వచ్చారు. వారి నా ప్రాంతంలో ఉన్నవారు కూడా చూచారు. వారితో పాపం చేయడానికి లోతు వద్ద గొడవ పడ్డారు. దేవదూతలు అందరికీ కనబడేవారు. అప్పుడు కాని పక్షంలో అంత పాపంలో జీవిస్తున్నా సరే వారికి ఎట్లా కనిపించారు దేవదూతలు? దీనికి వివరణ తెలపగలరు. వివరణ తెలపగలరు. కాబట్టి ఈ ప్రశ్న ఏంటి? దేవదూతలు అంటే సొదొమ గొమొర్రా పట్టణస్థులకి కనపడ్డారు. నేను కనపడితే వచ్చిన నష్టం ఏంటి? కనపడడానికే వచ్చారు. అంటే కనపడ్డానికే వచ్చారు. కాబట్టి చూడు ఎలా కనపడ్డారు వాళ్ళు. ఆదికాండము 18వ అధ్యాయం, ఆదికాండం 18వ అధ్యాయములో అక్కడ 16వ వచనం. ఆదికాండం 18వ అధ్యాయం 16వ వచనం. అప్పుడు ఆ మనుషులు అక్కడి నుంచి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. ఇప్పుడు వారు ఎవరు అని చూస్తే అక్కడ 20వ వచనం నుంచి, ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర్ర గొప్పది గనుక వాటి పాపము బహు భారమైనది గనుక నేను దిగిపోయి. ఎవరు దిగిపోతున్నారు? యెహోవా. ఎక్కడికి? సొదొమ గొమొర్రా ప్రాంతం. సొదొమ గొమొర్రాకి ఎవరు దిగుతున్నారు? యెహోవా దిగుతున్నారు. యెహోవా ఎవరు? పరిశుద్ధుడు, అపరిశుద్ధుడా? పరిశుద్ధుడైన దేవుడు, అతి పరిశుద్ధుడు. యెహోవా ఎక్కడ దిగుతున్నాడు? సొదొమ గొమొర్రా. సొదొమ గొమొర్రాకి ఎవరు దిగుతున్నారు? యెహోవా దిగుతున్నాడు. యెహోవాయే దిగుతున్నప్పుడు యెహోవా కంటే గొప్పవారా దూతలు? అంటే ఈయనకి ఎవరు వేసారు ప్రశ్న? నెక్కంటి సుధీర్ బాబు గారు చాగళ్ళు. ఈ నెక్కంటి మరి సుధీర్ బాబు గారు మరి ఎవరు? చాగళ్ళు నేర్చుకోవాలి. ఏమిటంటే ఇంతకీ సొదొమ గొమొర్రాకి ముందు ఎవరు దిగుతున్నారు? యెహోవా దిగుతున్నాడు. సొదొమ గొమొర్రా ఎటువంటిది? 13వ అధ్యాయం ఆదికాండం 13వ అధ్యాయం. వాటి పాపము 20వ వచనంలో వాటి పాపము బహు భారమైనది కనుక. యెహెజ్కేలు 16:49.
యెహెజ్కేలు 16:49 ఏమంటున్నాడు అక్కడ? యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 49వ వచనం. నీ చెల్లి అయిన 49 యెహెజ్కేలు 16:49 నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా. అదిగో ఏమంటున్నాడు అక్కడ యెహెజ్కేలు? నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా దానికిని దాని కుమార్తెకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితి అనున్నది. అది దీనులకు దరిద్రులకు సహాయం చేయకుండాను. ఇదంతా పాపమే. దాంతోపాటు వ్యభిచారం. ఆ కాలంలో అందరూ వ్యభిచారులే. బాగా తిని ఒక్కొక్కడు బాగా ఇట్టెంత. సొదొమ గొమొర్రా కాలంలో, సొదొమ గొమొర్రా ఎవరి కాలం? అబ్రహాం కాలం. ఏ కాలము? అబ్రహాం కాలం. లోతు కాలం. లోతు కాలంలో మనిషి ఎత్తెంత చెప్పాను? 15 అడుగులు. 15 అడుగులు. ఎలాగ 15 అడుగులు? గూగుల్లో కొడితే లోతు భార్య ఎత్తెంత? 15 అడుగులు. అంత ఎత్తుండి అంత బాగా తిని, ఇదిగో సొదొమ గొమొర్రా ఎక్కడ ఉంది? బైబిల్ కర్రేది పాస్ చేయండి. కాబట్టి సొదొమ గొమొర్రా చూపిస్తున్నాను. సొదొమ గొమొర్రా ఎక్కడ ఉంది? ఆసియా ఖండంలో. ఇదిగో ఇశ్రాయేల్ దేశం మధ్యధరా సముద్రం కింద ఇశ్రాయేల్ దేశంలో ఇక్కడ ఉంది. ఇది సొదొమ గొమొర్రా. ఇది సొదొమ గొమొర్రా ప్రాంతం. ఇది డెడ్ సీ. ఇది స్పష్టంగా చూపిస్తున్నాం. ఇదిగో పాలస్తీనా ఇన్ ద టైమ్ ఆఫ్ ద జీసస్. ఇశ్రాయేల్ దేశంలో ఇదిగో ఇదంతా ఇశ్రాయేల్ దేశం. ఇది మధ్యధరా సముద్రం. ఇక్కడ మొత్తం పాలస్తీన్ ఇన్ ద టైమ్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్. పాత నిబంధన కాలంలో పాలస్తీన్ అలాగ ఉండేది. దాంట్లో ఇదిగో యోర్దాన్ నది. ఏంటిది? యోర్దాన్ నది. సీ ఆఫ్ కిన్నెరెత్ సముద్రం ఉంటుంది. దీన్ని ఇలాగ వస్తూ కిందకు వచ్చేటప్పటికి ఇదిగో డెడ్ సీ, మృత సముద్రం. ఈ మృత సముద్రానికి అర్థమవుతుందా? ఇదిగో ఎటు పడమట వైపు. ఇదిగో లోతు కాలంలో వాళ్ళు ఎక్కి వచ్చినటువంటి కొండలు. ఎక్కడ? ఇది సొదొమ గొమొర్రా. డెడ్ సీ అంటే మృత సముద్రానికి పడమర వైపే ఏముంటాయి? ఇదంతా ఏంటి? సొదొమ గొమొర్రా. అతను ఎక్కడికి వచ్చాడు? జోయర్ అంటే సోయర్కి వచ్చాడు. ఎలాగొచ్చాడు అనమాట. కాబట్టి ఇక్కడ ప్రజలు పూర్తిగా చెడిపోయారు. ఆహారం బాగా తిని ఇతరులకు పెట్టకపోవడం, గర్వము, దాని తర్వాత నిర్విచారమైన సుఖస్థితి, తర్వాత వ్యభిచారము మనుషులు మరి మగవాళ్ళతో దాన్ని హోమోసెక్స్ అంటారు. ఇక్కడ స్టార్ట్ అయింది. అసలైన పాపము పూర్వకాలం ఉంది. అది ఇప్పుడు నెమ్మదిగా అక్కడక్కడ కనిపిస్తూ ఉంది. ఇదిగో ఇది సొదొమ గొమొర్రా. కాబట్టి ఇక్కడ ఎవరు దిగుతున్నారు? యెహోవా దిగుతున్నాడు. ఎక్కడుంది? ఆదికాండము 18వ అధ్యాయము 20వ వచనం. ఆదికాండం 18వ అధ్యాయము 20వ వచనం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము భారమైనది గనుక నేను దిగిపోయి నా యొద్దకు ఎవరు దిగుతున్నారు? యెహోవాయే దిగుతున్నప్పుడు మరి దేవతలతో కన్నా పెద్ద గొప్ప ఏంటి? ఎందుకు దిగకూడదు? పాపాత్ముల దగ్గర ఎవరు దిగుతున్నారు? యెహోవా దిగుతున్నాడు. అతని ప్రశ్న ఏంటి? సొదొమ గొమొర్రా వాళ్ళు పాపాత్మ కదా, దేవతలు ఎందుకు దిగారు? దేవతలు పరిశుద్ధులు కదా. దేవతల పని ఏంటి? మనుషులకు వాళ్ళు సమాచారం సేవ చేయడానికే దేవతలు. వాళ్ళు మంచోళ్ళు కానీ చెడ్డలు కానీ వాళ్ళ పని ఏంటి? సేవ చేయడం. ఎక్కడుంది? 103వ కీర్తన. ఓకే. కాబట్టి దేవుడు దేవదూతలను ఎందుకు సృష్టించాడు?
103వ కీర్తన 103వ కీర్తన 20, 21, 22. 103వ కీర్తన 20 వచనం 21 వచనం. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నుతించుడి. అది కాబట్టి దూతల పని ఏంటి? ఆయనకు ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చు బలశూరు. అంటే ఈ లోకములో ముఖ్యమైనది ఎవరు? దేవునికి మనుషులు. మానవులు ఎవరు? మనుషులు. ఎందుకు మనుషులు దేవుని యొక్క ఆకారము, దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క ఆత్మ. ఎవరు? దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క ఆత్మ. వారి కొరకు వారికి ఒక వర్తమానం పంపాలంటే అది మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా వారికి వర్తమానము పంపడానికి దేవదూతలను దేవుడు సృష్టించాడు. కాబట్టి అక్కడ ఏమంటున్నాడు? యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నుతించుడి. కాబట్టి దేవతల పని. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14 ఏమంటాడు చూడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14 వచనం. 14 వీరందరూ రక్షణయను స్వాస్యం పొందబోవారికి పరిచారము చేయుటకై. అది ఏం చేస్తారంట? పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. కాబట్టి దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తారు. దేవుడే సొదొమ గొమొర్రాలకు వస్తున్నప్పుడు దేవతలు రారా? వస్తారు. ఉంది అక్కడ. తెలుసుకోవాలి ఎవరు? నెక్కంటి సుధీర్ బాబు గారు. సుధీర్ బాబు ఎవరు? చాగళ్ళు. ఇప్పుడు యెహోవాయే దిగుతున్నాడు అంటున్నాడు. ఎక్కడ? 20వ వచనంలో. అందుకని దేవతలను పంపాడు లేదా? పంపించారు. ఇంకేమన్నాడు? 1 పేతురు 2 పేతురు 1 పేతురు 1వ అధ్యాయము 1 పేతురు 1వ అధ్యాయము 12వ వచనం. 1 పేతురు రాసిన 1వ అధ్యాయం 12వ వచనం. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రయాణించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నాడు. కాబట్టి దేవదూతలు ఎవరు? వాళ్ళు పరిశుద్ధులే. అయినప్పటికీ దేవుడు ఎవరి దగ్గర పంపితే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇతనికి ఉద్దేశం ఏంటి? ఏమి ప్రశ్న ఎత్తున్నాడు? ఆ సొదొమ గొమొర్రా వాళ్ళు మనుషులు చెడిపోయారు కదా, వాళ్ళు ఎందుకు పనిచేయరు కదా, వాళ్ళేమో చెడిపోయారు. ఆ చెడిపోయిన వాళ్ళ దగ్గరికి అంత పరిశుద్ధమైన దేవతలు వెళ్తారా? దేవుడే దిగుతున్నప్పుడు దేవతలు ఎందుకు పంపాడు కదా? పంపాడు. ఆ దేవతల్ని ఎవరు చూశారు? సొదొమ మనుషులు చూశారు. నిజమది. వాక్యం ఎలాగుంటే అలాగే చెప్పుకో. అదే పాపుల దగ్గరికి యేసు రాలేదా? వచ్చారు. యేసు వచ్చాడు పాపుల దగ్గర. నేను పాపులను పిలువచ్చింది. యేసు ప్రభువే పాపుల దగ్గరికి వచ్చాడు. పాపులతో తిన్నాడు, పాపులతో ఉన్నాడా లేదా? ఉన్నారు. 3.5 సంవత్సరాలు. ఎంత? 3.5 సంవత్సరాలు. పూర్తిగా 3.5 సంవత్సరాలు ఆయన సువార్త చేసినప్పుడు పాపుల దగ్గరికి వెళ్ళాడు. సమరయుల దగ్గరికి వెళ్ళాడు. సమరయులు ఎవరు? అన్యులు. సమరయులు కేవలం పాపులు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఉంది 4వ అధ్యాయం యోహాను సువార్త 4:1. దేవుడే వెళ్తున్నప్పుడు దేవదూతలు ఎందుకు వెళ్ళరు? యోహాను సువార్త 4:1. యేసు ప్రభు వెళ్తున్నప్పుడు యేసు ఎవరు? అతి పరిశుద్ధుడు. యోహాను సువార్త 4వ అధ్యాయము మొదటి వచనం. యోహాను కంటే యేసు ఎక్కువ మంది శిష్యులను చేసుకుని వారికి బాప్తీసం ఇచ్చిన సంగతి పరిసయ్యులు వినరని ప్రభువుకు తెలిసినప్పుడు ఆయన యోదయ దేశం విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళాను. అయినను యేసే బాప్తీసం ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను. వచ్చి ఎక్కడ చేరాడు? యాకోబు బావి దగ్గర చేరాడు. అక్కడ ఎవరున్నారు? సమరయ స్త్రీ. ఎంతమంది ఉంచుకుంది? 6. ఇప్పుడున్నవాడు ఇనివాడు కాదు.
అన్నాడా? అన్నాడు. 6 ఉన్నారు. ఆమె బహుపాపి. అక్కడ ఆమె కొరకే వచ్చాడు. వచ్చి ఆమెను ఏం చేశాడు? రక్షించాడు. ఆమెను ఆరాధనలోకి నడిపించాడు. ఆమె సాక్ష్యం ఇచ్చింది. కిందకెళ్ళు యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనం. ఆ స్త్రీ నేను చేసినవన్నీ, ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి, ఎన్నో వచనం 28వ వచనం. యోహాను సువార్త 4వ ప్రభువే, అంత పరిశుద్ధమైన యేసు ప్రభువే పాపి కొరకు, పచ్చి పాపి కొరకు వెళ్తున్నప్పుడు ఇందుకే దేవుడికి ఎవరు కావాలి? పాపులు కావాలి. ఎందుకు అందరు పాపులు అయిపోయారు. దేవుని ప్రజలందరూ పాపులు అయిపోయారు. ఈ పాపులందరిని ఎవరు రక్షించుకోవాలి? దేవుడు రక్షించుకోవాలి. అందుకని దేవుడే దిగుతున్నాడు. ఆదికాండము 18:20 యెహోవా అంటున్నాడు, నేను సొదొమ గొమొర్రాకు దిగుతున్నాను. దిగాడు లేదా? దిగాడు. దాని తర్వాత ఎవరిని పంపించాడు? దేవతలను పంపించాడు. మళ్ళీ యేసు ప్రభు పాపలు రక్షించడానికి ఈ పాపలోకానికి దిగాడు. దిగి సమరయుల మార్గమున వెళ్ళారు. యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. మరి యేసు ప్రభు యూదుడు. అందుకే యేసు ప్రభుని ద్వేషించారు వాళ్ళు. నువ్వు యూదుడు అయి ఉండి నువ్వు దావీదు గోత్రంలో పుట్టి ఇటు సమరయులతో సాంగత్యం చేస్తున్నావు అంటే దేవునికి ఉద్దేశము మనుషులకు అర్థం కాలేదు, యూదులకి అర్థం కాలేదు. ఆయన పని ఏంటి? పాపులను పిలిచింది కానీ నీతిమంతుల్ని పిలవరాలేదు అంటున్నాడు ఆయన. కాబట్టి ఆ సమరస్య సాక్ష్యం ఏమిటి చెప్పుడు? యోహాను సువార్త 4వ అధ్యాయము 29వ వచనం. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి యేసుక్రీస్తు యొద్దకు వచ్చుచుండిరి. ఈలోగా శిష్యులు బోధకుడా భోజనం చేయమని యేసుక్రీస్తును వేడుకొండ్రి. అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో చెప్పగా. ఏంటి ఆహారం? పాపులు రక్షింపడమే ఆయనకి ఆహారం. పాపులు రక్షింపడమే ఆహారం. ఇప్పుడు ఆహారం ఎక్కడ తింటాడు ఆయన? ఇప్పుడు శిష్యులు ఇచ్చిన ఆహారం తినలేదు, పాపుల యొక్క ఆహారం తిన్నాడు. ఎక్కడ? 2 రోజులు ఉన్నాడు. ఎక్కడ? సమరయలో. కిందకెళ్ళి యోహాను సువార్త 4వ అధ్యాయము 40వ వచనం. ఆ సమరయులు యేసుక్రీస్తు యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని యేసుక్రీస్తు ప్రభువును వేడుకొండ్రి గనుక యేసుక్రీస్తు ప్రభు అక్కడ 2 దినములు ఉండెను. 2 దినాల్లో ఎన్ని పూట్ల? ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, మొత్తం ఎన్నిసార్లు? 3 సార్లు. మరి 2వ రోజు 3 సార్లు, మొత్తం 6 సార్లు తిన్నాడు అక్కడ. అంతకుముందు ఆహారం తినకుండా ఏమన్నాడు? మీకు తెలియని ఆహారం నాకు ఉంది. వాళ్ళేమో బయట హోటల్లో తినొచ్చారు. ఈయన ఎక్కడ తిన్నాడు ఆహారం? పాపుల దగ్గర. అంటే పాపుల దగ్గర. మరి దేవుడే పాపుల దగ్గర భోజనం చేస్తున్నప్పుడు దేవతలకు ఏమొచ్చింది అంటే ఈయనకి అర్థం కాలేదు. వాక్యము అర్థం కాదు. ఇలాగని అర్థం అవ్వాలి. ఈయనతో పాటు ఇలాంటి ప్రశ్నలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఏం చేయాలి? అర్థం కావాలి. ఆ విధంగా ఆ యొక్క సమరయుల దగ్గర 2 రోజులు ఉన్నాడు ఏకంగానే. ఎవరిని బట్టి? ఆ స్త్రీని బట్టి. ఆ స్త్రీ ఎవరు? భయంకరమైన. అప్పటికే 5 నుల్లేసింది, 6తో ఉంటుంది అన్నాడు చూడమ్మా. యోహాను సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. 18వ వచనం. నీకు 5 పెనిమిట్లుండ్రి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. అంటే ఈయన ఎప్పుడైనా ఇంతకుముందు సమరయ్య వచ్చాడా? రాలేదు. ఎలా చెప్పేస్తున్నాడు? ఆయన ఎవరు? సర్వలోక సృష్టికర్త. మొత్తం అన్నీ తెలుసు ఆయనకి. ఆ ఊరు రాకపోయినా తెలుసు ఏ ఊర్లో ఏం జరుగుతుందో, ఏ పేటలో ఏం జరుగుతుందో, ఏ కొంపలో ఏం జరుగుతుందో, ఏ ఇంట్లో ఏం జరుగుతుందో, ఎవడ మనసులో ఏముందో, ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుందో, అంటే ఏ జిల్లాలో ఏం జరుగుతుందో, ఏ ప్రపంచంలో ఏ దేశంలో ఏం జరుగుతుందో చూడకుండానే చెప్పేస్తాడు. ఎందుకు? దేవుడు. అందుకే ఆశ్చర్యపడిపోయింది ఆ మనిషి. ఇది ఈయన ఎప్పుడు మా ఊరు రాలేదు, ఇది నా బతుకు ఈయనకి తెలుసు. ఎప్పుడు ఆయన రాలేదు ఆ ఊరికి. అదే ఫస్ట్ టైం రావడం. వచ్చేదాకా ఏమంటున్నాడు? నీ భర్తను తీసుకురా అంటున్నాడు. అప్పుడు ఆమె నాకు భర్త లేడన్నది. భర్త లేదంటే వెంటనే ఏమంటాడు? నీకు 5 ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నువ్వేడు కదా అన్నాడు. ఇంకా చూసుకో, పిత్తరలాడిపోయింది. ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? పచ్చి పాపితో.
దేవుడే పచ్చి పాపితో మాట్లాడుతున్నప్పుడు దేవదూతలు మాట్లాడలా? దేవదూతలు రారా? వస్తారు. యేసు తర్వాత ఎవరు? ఆయన పేరే పరిశుద్ధాత్ముడు. అంటే పరిశుద్ధాత్ముడు. ఆయన ఎక్కడికొస్తాడు? ఆయన ఎక్కడికొచ్చాడు? ఎక్కడికొస్తాడు చూడు. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను 16వ అధ్యాయం 6, 7, 8, 9 వచ్చిన. యోహాను సువార్త 16వ అధ్యాయము 6, 7, 8 వచ్చిన. నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము, నేనంటే యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు, నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండి ఉన్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన. అది యేసు ప్రభు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతాడు. యేసు ప్రభు వెళ్ళిపోతారు. యేసు ప్రభు ఎవరెవరికి వాక్యం చెప్పాడు? ప్రయాసపడి భారం మోచిన సమస్తమైన వారులారా, ఎవరి వాళ్ళు? పాపులు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 10, 11, 12 వచ్చిన. మత్తయి సువార్త 9వ అధ్యాయం 10వ వచనం. ఇంట్లో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను ఆయన దగ్గర అనేకులు వచ్చి యేసుక్రీస్తు యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు దేవుడి దగ్గరే కూర్చున్నారు. పాపులు. పాత నిబంధనలో సాధ్యమా? సాధ్యం కాదు. యెహోవా దేవుడు కూర్చుంటాడేటి? కానీ యెహోవా దేవుడు కూడా సొదొమ గొమొర్రా దిగుతున్నానని చెప్పాడు లేదా? చెప్పారు. ఇదిగో ఆయన పని, దేవుని పని అంటే ఆయన ఎంత పరిశుద్ధుడైనా పాపితో సహవాసం చేస్తే పాపిని సంధించి రక్షించారు. లేకపోతే పాపులు రక్షింపడతారు. ఆయన తర్వాత ఆయన శిష్యులు కూడా పని చేశారు, అప్పగించాడు. దూతలు కూడా పని చేశారు, దూతలకు అప్పగించాడు. ఆయన చేశాడు ఆ పని, పాపులతో సహవాసం. ఆయన దూతలు చేశారు, ఇంకా శిష్యులు చేశారు, దేవుని సేవలు కూడా చేస్తున్నారు. తర్వాత మత్తయి సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. ఆయన ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా, అయితే నేను పాపులను పిలువచ్చుదని గాని నీతిమంతులను పిలువరాలేదు గనుక. అంటే ఎవరి దగ్గర వెళ్తాండి? పాపుల దగ్గరికి. పాపుల దగ్గరికి వెళ్తాండి. ఎంతమంది పాపులు ఉన్నారు భూమి మీద? అందరూ పాపం చేసి, అందరూ పాపులే. ఈ పాపలోకానికి దిగాడు, పాపలోకాలను పుట్టాడు, పాపలోకాలను పెరిగాడు. పాపుల చేతే ఉమ్ము ఉంచుకున్నాడు, పాపుల చేతే జుట్టు పీకించుకున్నాడు, పాపుల చేతే ఒరే ఈ వీడు వాడనిపించుకున్నాడు. ఉందా బైబిల్లో? ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఆ పాపుల చేత పొడిపించుకున్నాడు. ఆ పాపులే బల్లుంతో పొడిచాడు, ఆ పాపులే సిలివేసేసాడు. అవునా? మరి ఇంకేంటి? ఆ పాపులే ఆయన్ని ముట్టుకున్నారు. మరి సిలివేనకి ఎంతమంది ముట్టుకోవాలి? ఎంతమంది ముట్టుకోవాలి? ఆయన ముట్టుకోవాలి. పాపులు ముట్టుకున్నారు. నేను పాపులను పిలువచ్చి కానీ నీతిమంతులు పిలవరాలేదు. కాబట్టి యేసు ప్రభు అంటున్నాడు, నేను పాపులను పిలువచ్చి నీతిమంతుల్ని పిలవరాలేదు. కాబట్టి దేవుడు పాపులతో సహవాసం చేస్తున్నప్పుడు ఆయన పంపిన పరిశుద్ధాత్ముడు కూడా ఏం చేశాడు? పాపులతో సహవాసం చేశాడు. చూడు, యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడ్ల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడ్ల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఎవరిని? పరిశుద్ధాత్మను. ఆదరణకర్త పరిశుద్ధం పంపుతాడు. ఆయన వచ్చి, ఆ పరిశుద్ధాత్ముడు వచ్చి పాపమును గూర్చి, ఆయన పేరే పరిశుద్ధాత్ముడు అంటే పరిశుద్ధమైన ఆత్మ. మనుషులు ఎవరు? ఏ ఆత్మలు? ఇప్పుడు పాపులైన ఆత్మలు. ఆ పరిశుద్ధాత్మ వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకములు ఎవరున్నారు? ఒప్పుకొన చేయను. పాపులు ఉన్నారు. పాపులు ఒప్పింప చేస్తాడు. అంటే పరిశుద్ధాత్మ పని ఏంటి? పాపుల దగ్గరికి వెళ్ళి, నీవు పాపివి, నీలో నీతి లేదు, నీతి లేదు కాబట్టి నీకు తీర్పు ఉంది, తీర్పులో నీకు నరకం వేసేస్తారు, మారు మనసు పొందు. ఎవరు ప్రకటిస్తున్నారు? పరిశుద్ధాత్మ. మరి అక్కడ ఉందా లేదా? ఉంది.
7-8 వచ్చిన చదువు. యోహాను సువార్త 16వ అధ్యాయము 7-8 వచనాలు. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడ్ల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళని ఎడ్ల పరిశుద్ధాత్మను మీ యొద్దకు పంపుదును. పరిశుద్ధాత్మ వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయను. లోకంలో ఎవరిని ఒప్పుకొని చేస్తాడైనా? పాపుల్ని అందరూ ఒప్పుకు చేస్తాడు. ఎవరు? పరిశుద్ధాత్మ. ఆయన పేరు పరిశుద్ధాత్ముడు. ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? పాపుల దగ్గరికి. మరి దేవుడే వెళ్తున్నప్పుడు దూతలకి ఏమొచ్చింది అంటే ఈయనకి అంత అవగాహన లేదు. ఇలాంటి ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరూ దీన్ని నేర్చుకోవాలి. అదే లోకాసువార్త 19వ అధ్యాయం. లోకాసువార్త 19వ అధ్యాయంలో యేసు ప్రభు లోకాసువార్త 19వ అధ్యాయంలో ఈ ఒకటి 4వ వచనం. లోకాసువార్త 19వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక. ఎవరిది? ఎరుకో పట్టణం. ఎరుకో, దీనే జెరికో అంటారు. యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతను ముందుగా పరిగెత్తి యేసుక్రీస్తును చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాడు. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసిందని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో యేసుక్రీస్తును చేర్చుకొనెను. అందరూ చూచి యేసుక్రీస్తు ప్రభు పాపి అయిన మనుషుని యొద్ద బస్సే వెళ్ళని. పాపి అయిన మనుషుని యొద్ద, నా బైబిల్లో ఈ పాపి అయిన ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా చనుకుంది. ఎందుక చెట్టుకున్నాడు ఎవడో? జక్కయ్య. పాపి. జక్కయ్య పేరు జక్కయ్యలే, ఆడెవడో పాపి. ఆయన పిలుస్తున్నాడు. ఇక కింద ఎవడో లేడా మంచోడు? అదే అన్నారు వాళ్ళు. అంటే కింద ఉన్న వాళ్ళందరూ ఆ చెట్టు ఎక్కినోడి కంటే మంచోళ్ళే. అర్థమవుతుంది నీకు? చెట్టు ఎక్కినోడే పాపి, కింద వాళ్ళందరూ మంచోళ్ళు. ఆ చెట్టు ఎక్కినోడి కంటే మంచోళ్ళే, కొంచెం మంచోళ్ళు. వీడు ఎంత 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 చెడ్డోడు తెలుసా? నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేద్దాం అన్నాడు. అంటే వీడు సంపాదించినంత అన్యాయం అన్నమాట. ఇంకేమన్నాడు? 4 రెట్లు ఇస్తాను. 4 గంటలు. ఎవరి దగ్గర అన్యాయంగా ఏం తీసుకున్నా 4 గంటలు మరలా అంటే ఇంకేడు ఏముండదు ఇంకేడి దగ్గర. అంటే అంత వీడి సొమ్మంతా అన్యాయమే. ఇంకా అంత అతన్ని పిలుస్తున్నాడు. వాళ్ళందరూ ఏమన్నారు? 7వ వచనంలో అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొక్క బస చేయ వెళ్ళని చాలా సనుగుకొనిరి. ఆ వ్యక్తికి రక్షణ వచ్చింది. 9వ వచనం. లోకాసువార్త 19వ అధ్యాయం 9వ వచనం. అందుకు యేసు ఇతడును అబ్రహాం కుమారుడే. ఎందుకన్నట మాట? ఎప్పుడైతే యేసు అతను పిలిచాడో అతని హృదయం మారిపోయింది. దాన్ని రిపెంటెన్స్ మారు మనసు. ఎటువంటి మారు వచ్చింది? 8వ వచనం. లోకాసువార్త 19వ జక్కయ్యకి యేసు ప్రభు పిలిచిన పచ్చి పాపికి ఎటువంటి మారు వచ్చింది? లోకాసువార్త 19:8 వచనం. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చున్నాను. అంటే అతను సంపాదించినటువంటి అన్యాయంలో సగం పోతాయి. ఇంకెంత ఉంటుంది? సగం ఉంటుంది. సగంలో ఏమంటున్నాడు? నేను ఎవరి యొద్దైనను అన్యాయముగా దేన్నైనా తీసుకునేట్లా అతనికి 4 గంటలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. అంటే పాప సొమ్మంతా మొత్తం పోయింది. పాపంతా ఇచ్చాడు, మొత్తం ఇచ్చేసాడు. పాపం ఏంటి? అన్యాయంగా సొమ్మును సంపాదించుకోండి. చూడుకున్నది వడ్డీ వ్యాపారం చేస్తుంటారు. ఏం చేస్తుంటారు? వడ్డీ వ్యాపారం. అది అన్యాయమే, తప్పది. అది వడ్డీ వ్యాపారం బైబిల్ ఒప్పుకోదు అసలు. అంటే బైబిల్ ఒప్పుకో. అది విశ్వాసులకు అసలు పనిచేది అసలు. అంటే పనిచేది. ఇక వడ్డీ వ్యాపారస్తులు అంటే ఇంకా వాళ్ళు అన్యాయస్తులు. వాళ్ళు అంత భయంగా అన్యాయస్తుడు. సగమేమో పేదలకు ఇచ్చేసాడు. ఇంకెంత ఉంది? సగం ఉంది. ఆ సగంలో ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకు ఆడికి 4 రెట్లు ఇచ్చేస్తాను. ఇప్పుడు ఎవరు బాగుపడతారు? పేదలను అతని దగ్గర అన్యాయంగా అంటే ఎవరి దగ్గర అయితే అన్యాయంగా డబ్బు తీసుకున్నారో వాళ్ళు 4 రెట్లు 100 రూపాయలు తీసుకున్నారు అనుకో, 400 ఇచ్చేస్తాడు. ఇంక ఇది ఏ దగ్గర ఏముంది? పాపం అంతా ఒక దెబ్బతో పోయింది. ఇప్పుడు పాపం పోయిందో ఈ రీతిగా యేసు దగ్గరికి ఎవరు వచ్చినా, ఎటువంటి పాపి వచ్చినా వాడు మారు మనసు పొందాలి, లేకపోతే కుదరదు. యేసు ప్రభు ముఖం చూశాడా
ఇంకా మారు పొందినట్టు లెక్క. ఇతడును అబ్రహాము కుమారుడే. లూకాసు 19:9. అందుకు యేసు ఇతడును అబ్రహాం కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. కనుక నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ముందేమో మనిషికి వచ్చింది. ఎవరికి? జక్కీకి వచ్చింది. జక్కీ ఇంట్లో ఎవరు ఉంటారు? భార్య పిల్లలు ఉంటారు. వాళ్ళకి వచ్చేసిన రక్షణ. భార్య పాపే, పిల్లలు పాపే. వాళ్ళు పాపం సొమ్ము తింటున్నారు. అంటే పాపము సొమ్ము తిన్నారు. అందరూ ఈ జక్కని చూసేటప్పటికి వీడు మంచోడు కాదని ముద్ర వేస్తారు. పాపి అయిన మనుషుడు. ఎవరది? ఎరుకోపట్నం పాపేవాడు జక్కయ్య ముద్ర వేయించుకున్నాడు. ఆడేమైపోయాడు? ఇప్పుడు పరిశుద్ధుడైపోయాడు. ఎవరి ద్వారా? యేసు ప్రభు గారి ద్వారా. కారణం పాపిని పిలుస్తున్నాడు. ఒక పాట ఉంది, ఏంటది? ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము, ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము, రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము, రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము, ప్రేమతో యేసు పిలచుచున్నాడు. దేవుడు ఎవరిని ప్రేమించి పిలుస్తున్నాడు? పాపులను ప్రేమించి పిలుస్తున్నాడు. ఇప్పుడు దేవుడు మంచోని పిల్లలే. వాళ్ళు మంచోని ఇప్పుడు దేవుడు పిల్లక్కర్లేదు, పాపుల్ని పిల్ల. అందుకని పాపుల్ని పిలవచ్చుతుంది. ఓ పాపి సంధించితివా నీ పాప విమోచకుని, నీ పాపములు క్షమించి నీ ప్రాణము నాకు శాంతి నొసగే. ఓ పాపి సంధించితివా. పాడితే మనసు కరిగిపోద్ది. ఎవరు సంధిస్తున్నాడు? యేసు ప్రభు పాపులు. అందుకనే సొదొమ గొమొర్రాలకి యెహోవా దిగుతున్నాడు. 20వ వచనం, 18:20. ఆదికాండం 18:20. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహు భారమైనది గనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చెప్పుననే వారు సంపూర్ణంగా చేసేరో లేదో చూసేదాను. ఎవరు దిగుతారు సొదొమ గొమొర్రాలోకి? యెహోవా దేవుడు. మరి యెహోవా ఎవరు? పరిశుద్ధుడు. అసలు పాపని కంటితో చూడ్డు. అంటే కంటితో చూడు. ఎక్కడుంది? కీర్తనలు 5:4. కీర్తనలు 5వ కీర్తన 4వ వచనం. 5:4. నీవు దుష్టత్వము చూచి. నీవంటే ఎవరు? యెహోవా దేవుడు. ఓ యెహోవా, నువ్వు దుష్టత్వము చూచి ఆనందించు దేవుడు కావు. ఆనందించు దేవుడు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. నీ యొద్ద చోటు లేదు అంతే. అందుకనే ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు దూడం చేస్తే ఏమన్నాడు? మొత్తం బూడి చేసేస్తాను. చదువు అది 32వ అధ్యాయం నిర్గమకాండంలో 8వ వచనం. నిర్గమకాండం 32వ అధ్యాయం 8వ వచనం. నేను వారికి, నేననగా యెహోవాని నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోతకు పోసిన దూడను చేసుకుని దానికి సాగిలపడి బలర్పించి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకుంటున్నాను. మరియు యెహోవా ఇట్లనను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడలోని ప్రజలు కావున నీ ఊరకుండము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి దుష్టత్వం ఏం చేస్తాడు? కాల్చివేస్తా. అలా కాల్చేసే దేవుడు పాపుల మధ్యకి దిగుతున్నాడు. ఇప్పుడు ఆయన కాల్చి అంటే అక్కడ రావాలి, వాళ్ళ మధ్యకి రావాలి, పాప దగ్గర రావాలా? వస్తాడంతే. అందుకని సొదొమ గొమొర్రాకి దేవదూతలు ఎందుకు వచ్చారండి? వాళ్ళు పరిశుద్ధులు కదా, పరిశుద్ధులైన దేవతలు రావచ్చా అని అడుగుతున్నాడు ఇతను. యెహోవాయే దిగుతుంటే, యేసు ప్రభువే పాప దగ్గరకు వస్తుంటే, పరిశుద్ధాత్మనే వస్తుంటే, అంటే పాపం కూర్చొని నీతిని కూర్చో తీర్పుని కూర్చో. అందుకని తన దూతలు రావడం పెద్ద గొప్ప ఏమీ కాదు. చదువుచారు, చదువు. ఆదికాండము 18వ అధ్యాయం 18వ అధ్యాయం 20వ వచనం.
మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుక వాటి పాపం బహు భారమైంది కనుక నేను దిగిపోయి నా ఎద్దుకు వచ్చిన మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో నేను చూచెదను, చెయ్యని ఎడ్ల నేను తెలుసుకుందును అనెను. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. వెళ్ళారు. వాళ్ళెవరు? 19:1 ఇల్లు ఎవరు? ఆదికాండం 19 మొదలు వచ్చి ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని వద్ద కూర్చుండి ఉండాను. ఎలాగుందో అలా నమ్మాలి. బైబిల్లో ఎలాగుందో నమ్మాలి, అలాగే నమ్మాలి. ఆత్మీయ అర్థము, ఆ అర్థము, ఈ అర్థము అని సొంత తలంపులు కుదరదు. బైబిల్కి ఏం కుదరదు? సొంత తలంపులు తలంచేవా రోగాలన్నీ తెచ్చుకుంటావు, పరలోక రాజ్యంలో చేరు. ఎక్కడుంది? ప్రకటన గ్రంథము 22:18-19 ఏమీ కలపకూడదు, ఇందులోంచి ఏమీ కలపకూడదు, ఏమీ తీసేయకూడదు. ఆదికాండం 22:18 ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యం విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చింది ఏమనగా, గ్రంథం అంటే 66 పుస్తకాలను. బైబిల్ ఎన్ని పుస్తకాలు? 66 గ్రంథాలు. 66 గ్రంథాలు కూడా ఏది తీసనకు లేదు, ఏది కలపనకు లేదు. ఈ గ్రంథముందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనా వీటితో మరి ఏదేన్నో కలిపిన ఎడల ఏం చేయకూడదు? కలపకూడదు. నీ సొంత మాటలు కలపకూడదు, నీ సొంత ఉద్దేశాలు కలపకూడదు. దేనికి? బైబిల్ ఎలాగుందాం అలాగే. తర్వాత కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగు చేస్తాడు. ఎవడెన్నో ఈ ప్రవచన గ్రంథముల వాక్యముల్లో ఏదెన్నో తీసివేసిన ఎడల దేవుడి గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వారికి పాలు లేకుండా చేయును. తీసేస్తే తెగులు వస్తాయి. తీసేస్తే పరలోకం లేదు, కలిపితే తెగుళ్ళు వస్తాయా? సామెతల్లో చెప్పాడు ఎవరు? సామెతలు 30లో చెప్తాడు ఎవరు? సొలొమోను. చూడు ఏం చెప్పాడు, చూడు. సొలొమోను 30:6 సామెతల గ్రంథం 30:6 ఆయన మాటలతో, ఆ దేవుని మాటలతో ఏమియూ చేర్చకము, ఆయన నిన్ను గద్దించినేమో అప్పుడు నీవు అబద్ధికుడు అగుదువు. అదే ద్వితీయోపదేశకాండము 4:2 ద్వితీయోపదేశం 4:2 ఏమంటున్నాడు? ద్వితీయోపదేశకాండం 4:2 మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించున్నాను, వాటిని గైకొండ యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేన్ని కలపకూడదు. ఎలా రాత్రి ఇంకా అలాగే గొమొర్రాలోకి దేవదూతలను దేవుడు పంపాడు, నమ్మవలసిందే. తీసేసావా, నిష్టానుసారంగా తలంచావా, నీ సంగతి అయిపోయింది. ఏది కలపకూడదు, తీసివేయకూడదు. తర్వాత నేను నీకు ఆజ్ఞాపించిన మాటతో దేన్ని కలపకూడదు, దానిలో నుండి దేన్ని తీసివేయకూడదు చెప్పారు. అదే ద్వితీయోపదేశకాండం 12:32. అదే ద్వితీయోపదేశకాండము 12:32. ద్వితీయోపదేశకాండం 12:32 నేను నీకు ఆజ్ఞాపించిన ప్రతి మాటను అనుసరించి చేయాలి, దానిలో అనుసరించి చేయవలను. దానిలో నీవు ఏమీ కలపకూడదు, దానిలో నుండి ఏమీ తీసివేయకూడదు. మనిషి యొక్క సొంత తలంపులు కుదరవు. ఎన్నిసార్లు చెప్తున్నాడు? ఇంకేం చెప్తున్నాడు? ప్రసంగి 3:14 చెప్తున్నాడు. చూడు, ప్రసంగి గ్రంథం 3:14 దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటేనే దానికి ఏదియూ చేర్చబడదు, దాని నుండి ఏదియూ తీసివేయబడదు. కాబట్టి సొదొమ గొమొర్రాలకు దేవుడు నేనే దిగుతాను అన్నాడు. మళ్ళీ 19వ అధ్యాయంలో దేవదూతల్ని పంపాడు. అంటే పంపారు. 19:1 ఆ సాయంకాలం ముందు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని వద్ద కూర్చుండి ఉండేను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొంటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా దయచేసి, దూతల్ని ఏమంటున్నాడు? ప్రభువులు, నా ప్రభువులారా
దయచేసి మీ దాసునింటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కునడి, మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చును అనను. అందుకు వారు అలాగూ కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చదము అని చెప్పారు. అసలు ఇంట్లోకి వస్తేనే ఆ కాలంలో కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళతో తప్పక వ్యభిచారం చేస్తారు. ఆ కాలం అలాంటిది. ఆ కాలం అలాంటిది. ఇప్పుడులాగెట్టి ఇప్పుడు చాలా మర్యాదగా ఉంది చెప్పాలంటే, ఇప్పుడు చాలా మర్యాదగా ఉందని చెప్పగలను నేను. అది ఎలా ఎటువంటి పాపలండి అసలు ఆ కాలంలో. ఎవడైనా కొత్తోడు ఊర్లోకి వచ్చాడా, వాళ్ళ బంధువు కానీ ఎవరైనా సరే వచ్చాడా, వాడుతో విచారణ చేస్తారంతే. అలాగే జరిగింది. ఎక్కడ న్యాయాధిపతులు ఎన్నో అధ్యాయం అది 19వ అధ్యాయంలో చేశారా? ఎంతమంది చచ్చారు దాని గురించి? కొన్ని మొత్తం గోత్రం 600 మంది తప్ప ఎవరు? బెన్యామీను 600 మొగోళ్ళు తప్ప ఇంక ఒక ఆడది ఒక మగడు పిల్లలు మొత్తం చంపేశారు అంతే. ఆ పాపను అక్కడ పాపం జరుగుతుందని తెలుసుండే దిగారు వాళ్ళు. ఎవరు? దేవతలు దిగారు. ఆ పట్టణం ఎంత పాపి అయినా, ఆ పట్టణస్తులు ఎంత పాపులైనా వీళ్ళు పాపం చేయరు. ఎవరు పాపం చేయరు? దేవతలు పాపం చేయరు. దేవతలతో ఎవరు పాపం చేయలేరు. వాళ్ళు దేవదూతలు. మనుషులేటి పట్టుకుని అటులాగి ఇటులాగా నాకు వాళ్ళు ఎవరు? దేవదూతలు. మరి ఇంకేంటి? దుక్కు లేకపోద్ది. న్యాయాధిపతులు అయితేనో అది ఆడదు కాబట్టి, మనిషి కాబట్టి దాన్ని ఏమో అనుభవించి చంపేశారు, అనుభవించారు. అప్పుడు భర్తమో దాన్ని ముక్కలు నరికేసి 12 ముక్కలు చేశారు. 12 చోటకి పంపితేసారు. అందరూ కూడితే ఏంటంటే, ఇక బెన్యామీను గోత్రానికి వచ్చాను బాబు, చీకటి పడిపోయింది, నా ఉపపత్ని ఈ ఊరిలో పాడు చేసేసారు అంటే అప్పుడు అది మనిషి కాబట్టి దొరికింది. ఇక వీళ్ళెవరో దేవదూతలు. వాళ్ళతో పాపం చేయగలటండి, చేయలేరు. అది తెలుసుకోలేదు. దేవదూతలు చాలా పరిశుద్ధులు, వాళ్ళతో ఎవరో పాపము చేయలేరు. వాళ్ళతో పాపం చేయడానికి పట్టుకోలేరు. వాళ్ళని అద్దెలేలా పాపుల దగ్గర దిగుతారు కానీ వాళ్ళు పాపం అంటుకోరు. యేసు ప్రభు అతి పరిశుద్ధుడు. ఎక్కడ దిగాడు? పాపలోకం దిగాడు. ఏ పాపం అంటుకోలేదు. పాపమెరుగని ప్రభుని కొరకు పాపముగను చేయబడెను, శాపగ్రాహియే సిలువలో, శాపగ్రాహియే సిలువలో పరుగిడిరం. ఏ పాపం అంటుకోలేదు. వాళ్ళ పాపాలు భరించాడు, మోసాడు. శివులే దాన్ని ఆ పాపాన్ని కొట్టేసాడంతే. జయోత్సాహంతో కొట్టేస్తాడు. పాపాన్ని జయించింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. మరి పాపం ఆయనలో పాపం ఉంటే పాపం ఎలా జయించాడు? అందుకని ఆయనకి ఏం పేరు? జయశాలి. జయశాలి అంటే ఏంటి? పాపాన్ని జయించినవాడు. అంటే పాపాన్ని జయించిన వాడే జయశాలి. జయశాలి అన్ని లోకాల్లో ఒకడు ఉన్నాడు. ఆయన పేరే యేసు క్రీస్తు ప్రభు. సమరశితో మాట్లాడాడు. పాపం అంటుకుంది ఏంటి? శిష్యులు దడదలు ఆడిపోతున్నారు. అయ్యి బాబో చాలా అందమైంది. ఎవరు? మరి ఎంత అందమైంది కాకపోతే 5గురిని వదిలేసి ఆరోడుతుంది. 5గురు ఏమి చేయలేకపోతుంది. దీన్ని అందరం బట్టి అది చంపేద్దరు దాన్ని. యేసు ప్రభు తగిలేడు. ఇప్పుడు ఆయన యవనస్తుడు ఆ టైంలో. అంటే యవనస్తుడిగా ఉన్నాడు. అంటే కాలాన్ని బట్టి మహావృద్ధుడు. ఎవరు? ఎవరు? మహావృద్ధుడు. దానియేలు గ్రంథంలో ఉంటుంది 7వ అధ్యాయం. ఆయన యవనస్తుడు కనపడుతున్నాడు. బలేటుడు దుడుకు అనుకుంటుంది. అది ఎటే అనుకుంటున్నాను. దాని దగ్గర ఎవరో దాని పాపాన్ని ఎత్తితే మాత్రం బిందించి కొడుతుంది. కొండిచ్చి కొడుతుంది. మరి యేసుని కొట్టలేదే. యేసుని చూడగానే నీరు గారిపోతుంది దానికి. ఎవరో ఈయన మనిషి ఏంటి? దేవుడు. అలాగే దేవదూతలు వాళ్ళ పేరే దేవ. అంటే దేవ అంటే దేవుని యొక్క దూతలు.
మరి ఇంకేటి వాళ్ళు ఎవరో దేవుని యొక్క దూతలు. దేవుని దూతలు పరిశుద్ధులని బైబిల్ స్పష్టంగా రాయబడింది. ఎవరో పరిశుద్ధులు. కాబట్టి వాళ్ళు వచ్చి నీ ఇంట్లో ఉండం, నడివీధిలో ఉంటాం. ఇంట్లో ఉంటేనే దిక్కులేదు, నడివీధిలో అంటే ఇంకా భయంగా ఉంటుంది. ఆ నడివీధిలో ఉంటామంటే కాదు లేదు అతను కుదరదు చెప్పి అతను పరమాసం చేస్తే ఇంట్లోకి వచ్చారు. ఈ లోపల ఊరో చూశారు ఇద్దరినే చూశారు. ఎంత దేవదూతల మహాందగాలు అంటే మనిషికి ఎవరు కావాలి? మనిషికి ఎవరు కావాలి? మనిషికి ఏం కావాలి? అందమైనది కావాలి. ఒక ఇల్లు అందమైనది కావాలి, కొనే వస్తువులు అందమైనవి కావాలి, కొనే కారు అందమైనదిగా ఉండాలి. అంటే ప్రతిదీ ఎలాగ ఉండాలి? అందంగా ఉండాలి. అది మనిషికి దృష్టి. అందమైనది కొనుక్కుంటాడు, అందవికారంగా ఆయన ఎవడో కోరుకోడు. వాళ్ళు మహా అందగాళ్ళు చూసారు, ఊరోళ్ళు వచ్చేసారు. సాయంకాలం ఉంటుంది చూడు, ఆదికాండం 19వ అధ్యాయము. ఆదికాండం 19వ అధ్యాయం 4వ వచనం. వారు పండుకొనక ముందు. ఎవరు పండుకోక మునుపు? దేవదూతలు, లోతు కుటుంబం, లోతు భార్య, పిల్లలు, లోతు ఇద్దరు కుమార్తెలు, ఈ యొక్క దేవదూతలు పండుకొనక మునుపు ఆ పట్టణస్థులు, ఈ దేవతలు కూడా పండుకొని అంటే మనుషుల్లో అంటే పండుకొనాకే రెడీ అవుతున్నారు. అసలు వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందో. ఎవరికి? దేవదూతలకి. వాళ్ళకి తెలుసా ఊరు వస్తారని? ఎవరు తెలుసు? దేవదూతలు తెలుసు. రోజు తెలుసు సంగతి. పండుకొనక మునుపు, వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురును. అది సొదొమ చూపించి కర్రచ్చుకుని అక్కడి నుంచి చూపించు, అక్కడి నుంచి చూపించదు. సొదొమ చూపించు, టెట్సై ముందు ఇంకా పక్కన నిలబడు. అదిగో సొదొమ. ఇంకా కిందకి రా, అదంతా సొదొమ. అది 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 కొండది, అదంతా ఏంటి? సొదొమ కూడా. కిందకి రా. ఏముంది అక్కడ? సోయరు. కింద ఏముంది ఇంగ్లీష్లో? జోయర్ అంటే సోయరు. అక్కడికి వచ్చాడు అనమాట. ఇది లోతు. అక్కడ గృహలో ఇది నివసించాడు. అది సొదొమ. భయంకరమైన ఉప్పు సముద్రం, డెడ్ సీ. అదంతా భయంకరమైన ఆ కాలంలో సొదొమ భయంకరమైన పట్టణం. పాప ఏంటి పాపము? హోమోసెక్స్. అంటే హోమోసెక్స్. అది అడ్డులు పడ్డులు. వారు పండుకొనక మునుపు. ఆదికాండం 19వ అధ్యాయం 4వ వచనం. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురును వృద్ధులను. వృద్ధులు బాలు అంటే చిన్నపిల్లడు. బాలురు అని ఎవరంటే బిలో 15 years. అంటే బిలో 15 సంవత్సరాల లోపులో ఉన్న వాళ్ళని ఏమంటారు? బాలుడు. ఆడుకొచ్చింది పాపం. బాలురును. రెండోది వృద్ధులను. అంటే వృద్ధులు అంటే మరి బాలు తర్వాత ఎవరు వస్తారు? యవనస్తులు. తర్వాత ఎవరు వస్తారు? కౌమారులు ఉన్నవాళ్ళు. కౌమారం తర్వాత ఎవరు? వృద్ధులు వస్తారు. వృద్ధుడికి సెక్స్ ఉంటుందా? కాదు, ఉండదు. చెప్పేస్తున్నాను కదా, వృద్ధులకి ఏముండదు, సెక్స్ ఉండదు. వాళ్ళు వచ్చారంట. అంటే ఎంత చెడిపోయారండి వాళ్ళు. బాలురు, వృద్ధులు, ప్రజలందరూ. ఎంతమంది? ప్రజలందరూ మొత్తం సొదొమ గొమొర్రా వాళ్ళందరూ వచ్చేసారు. ఎంతమంది కొరకు? ఇద్దరు దేవతల కొరకు. మొత్తం సొదొమ వేరు, గొమొర్రా వేరు. 2 పట్టణస్థులు మొత్తం వచ్చేసారు. నలుదిక్కుల నుండి 4 దిక్కుల నుండి కూడి వచ్చి. దిక్కులన్నీ 4. చెప్పు 4. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. తూర్పు, పడమర, ఉత్తరం, ఉత్తరము, దక్షిణము. మళ్ళీ 4 మూలలు. ఈశాన్యము, నైరుతి, వాయువ్య, ఆగ్నేయము. 4 మూలలు, 4 దిక్కులు అందరూ వచ్చేసారు. అంటే దృష్టి అంతా ఎవరి మీద ఉంది? దీనికి దేవదూతల మీద. తర్వాత ఆ ఇల్లు చుట్టవేసి లోతును పిలిచి. ఇప్పుడు లోతుని పిలిచారు. ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడా? వాళ్ళు మనుషులా, ఆడోళ్ళ, మగోళ్ళ? కాదు, దేవదూతలు. మనుషులు ఎక్కడ? దేవదూతలు ఆడోళ్ళు కాదు, మగోళ్ళు. చెప్పండి నీకు ఒకసారి. న్యాయాధిపతులు కదండి. దేవదూతల్లో ఆడోళ్ళు ఉండరు. అవును, ఎవరు ఉండరు? ఆడోళ్ళు ఉండరు, మగోళ్ళు ఉంటారు.
అది ఆ మనుష్యులు అంటున్నారు కదండి. మనుషులు అంటున్నారు అంటే న్యాయాధిపతులు 13వ అధ్యాయం, న్యాయాధిపతులు 13వ అధ్యాయం చెప్పండి నీకు ఒకసారి. 13వ అధ్యాయం నేను చెప్తాను చెప్పి ఏమంటుంది ఆమె? 6వ వచనం, న్యాయపతి గ్రంథం 13:6 ఎవరంటున్నారు ఈ మాట? మనోహ భార్య ఏమంటుంది? ఆ స్త్రీ తన పెనిమిటి ఎద్దుకు వచ్చి, దైవజనుడు ఒకడు నా ఎద్దుకు వచ్చాను. దైవజనుడు అంటే అర్థం మొగోడు ఆడదా? మగవాడు. దేవదూతలు మొగోళ్ళు. తర్వాత దైవజనుడు నా ఎద్దుకు వచ్చాను, అతని రూపము దేవదూత రూపం పోలినదే. దేవదూతల రూపమును పోలినదే. దేవదూతలు ఎలా ఉంటారు? మనుషులు. దైవజనుడు అంటే పురుషులు. అతని రూపము దేవదూత రూపం పోలినదై మిక్కిలి భీకరముగా ఉండేను. అతడు ఎక్కడి నుంచి వచ్చానో నేను అడగలేదు. అతడు తన పేరు నాతో చెప్పలేదు. కానీ ఆలకించుము, నువ్వు గర్భవతి కుమారుని కందువు, కాబట్టి నువ్వు ద్రాక్షారసమునే కాని మద్యమునే కాని త్రాక్కుంటుము. ఇది చెప్పుకుంటాడు. దాని తర్వాత 9వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 13:9. దేవుడు మనోహ ప్రార్థన ఆలకించిన గనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. ఆ సమయమున ఆమె పెనిమిటి అయిన మనోహ ఆమె యొద్ద ఉండలేదు గనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి, ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడినని అతనితో చెప్పాడు. దేవదూతలు ఎవరు? పురుషులు. ఎన్నో చూపించగలను నేను. వీడియో లాంగ్ అయిపోతుంది. పరిస్థితి చిన్నదే ఉంటుంది. దేవదూతలు రావచ్చా? వాళ్ళు పరిశుద్ధులు కదా అంటున్నాడు. దేవుడు దిగొస్తుంటే, యెహోవాయే దిగుతుంటే, యేసుప్రభువే దిగుతుంటే, అంటే పరిశుద్ధాత్మడు దిగుతుంటే, ఆత్మల సంచుకరువే దిగుతుంటే, ఇంకా దత్తపుత్రాత్మ దిగుతుంటే, ఇంకా ఐదవ వ్యక్తిని నిలేసాం అంటే సత్యస్వరూపిన ఆత్మ దిగుతుంటే మనుషుల దగ్గరికి. ఇందుకే దేవదూత ఎవరు? పురుషులు. పరలోకంలో ఆడవాళ్ళ రూపాలు ఉండవు. అంతే. పరలోకంలో ఏ రూపాలు లేవు? ఆడ రూపాలు లేవు. భూమి మీదే మనుషుల్ని కండానికి, అంటే మనుషులు కండానికి ఆడ ఆకారం ఎక్కడ తీసాడు? పురుషుని యొక్క పక్కటెంపులను తీసాడు. నుంచి వాళ్ళ పని ఏంటి? పిల్లల్ని కంటుంటారు. ఎక్కడ? భూమి మీద. మళ్ళీ పరలోకి వెళ్ళిన తర్వాత ఈ ఆడోళ్ళు మొగుళ్ళు పరలోకి వెళ్ళిన తర్వాత ఆడ రూపాలు పోయి మగ రూపాలు వస్తాయి. ఎక్కడుంది? లోకాసవతలు ఉంది. అక్కడ పెళ్లి చేసుకోరు. అక్కడ లైంగిక సంబంధం ఉండదు. చెప్పడా లేదా యేసుప్రభు? చెప్పారు. ఒక స్త్రీ లోకాసు 20వ అధ్యాయము పరిసరాలు అడిగారు, పునరుద్ధానం ఉంటేని, పునరుద్ధానం అంటే చచ్చినోడు తిరిగి లేస్తేని, ఒక స్త్రీకి 7 చేసుకుంది, పిల్లలు పుట్టలేదు, అది చచ్చింది. ఆ చచ్చిన తర్వాత వీళ్ళు చచ్చారు, అంటే తిరిగి లేస్తే ఈ 7 ఎవరికి ఆమె భార్య అవుతుంది అన్నాడు. మరి పిచ్చి మొక్కలారా, పరలోక రాజ్యంలో పిల్లలు పుట్టరా? అక్కడ ఆడాకారాలు ఉండవు. అందరూ దేవదూతల సమానులను. చదువుతి లోకాసు 20వ అధ్యాయము 36వ వచనం. వారు పునరుద్ధానములో పాలువారు. పునరుద్ధానం అంటే ఏంటి? చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచుట. పునరుద్ధానము పాలువారయుండి దేవదూత సమానులను, అంటే పురుషులు. అంటే ఈ లోకంలో ఆడవాళ్ళు కూడా తిరిగి లేచినప్పుడు ఏమవుద్ది? పురుషులుగా లిగిస్తారు. స్త్రీ ఉండదు. ఉంటే కొమ్మ ములిపోద్ది. అంటే దేవదూత సమానులను. దేవదూతలు ఎవరు? పురుషులు. ఎక్కడుంది అది? న్యాయాధిపతులు 13:9. ఆనాడు నాకు కనబడిన పురుషుడు. ఆడదానికి తెలుస్తుంది పురుషుడు స్త్రీయో. పురుషుడు తెలుస్తుంది, ఆడదో కాదు. అంటే ఇంత చెప్పాలి. మరి నా వయసుని బట్టి చెప్పగలుగుతుంది. లోకాసు 20వ అధ్యాయము 36వ వచనం. వారు పునరుద్ధానములో పాలివారు ఉండి దేవదూత సమానులను దేవుని కుమారులు యుందురు గనుక వారికను చావనేరు. అంటే దేవతలతో పాపం చేయడానికి వాళ్ళు కుదరదు. వాళ్ళు పురుషులు.
ఎవరాళ్ళు? పురుషులు. పురుషులు. ఎవరెవరు వచ్చారంట? బాలురు, వృద్ధులు. సొదొమ గొమొర్రాలో ఆడవాళ్ళు వచ్చారా, మొగోళ్ళు వచ్చారా పాపం చేయడానికి? అందరూ మొగోళ్ళు వచ్చారు. మొగోళ్ళు వచ్చారు, ఆడవాళ్ళు రాలేదు. ఎందుకు వచ్చారు? మొగోళ్ళతో పాపం చేయడానికి. బుద్ధి ఉందా లేదా? వీళ్ళు ఆడవాళ్ళు అయితే బాగుండు. ఎవరు వీళ్ళు? పురుషులు. మొగోళ్ళని ఉంది అక్కడ. నీ ఇంటికి వచ్చిన ఈ మనుషులు ఎక్కడ? మనుషుడు అంటే పురుషులు. వచ్చింది ఎవరు? బాలురు, వృద్ధులు. అంటే మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఇంకా ప్రజలు, ఇంకా కౌమారులు ఉన్న వాళ్ళు, యవనస్తులు ఉన్నారు. 4 దిక్కుల నుంచి వచ్చేసారంట. సిగ్గులేదు వాళ్ళకి. లోతును పిలిచి, ఆదికాండం 19:5. లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు స్పష్టంగా చెప్పేశారండి. వాళ్ళతో మేము వ్యభిచారం చేయాలి. మా యొద్దకు వారిని వ్యభిచారం చేస్తారంట? దేవదూతలతో, పురుషులతో. చేయగలిగారా? లేదు. చూడు, లోతును పిలిచి, ఈ రాత్రి యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా, చెప్తే అప్పుడు వాళ్ళు ఏం చేశారు? లోతు అప్పుడు ఏం చేశారు? వాళ్ళు అప్పుడు ఏం చేశారు? 11వ ఆదికాండం 19:10. అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతుని ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకుని. ఏ మనుషులు? దేవదూతల మనుషులు లోతుని లోపలికి తీసుకొచ్చారు. ఎందుకు? వారు తలుపు కొట్టేస్తున్నారు. అంటే తలుపు కొడుతున్నారు. తలుపు వేసిరి. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గరనున్న వారికి కనుబొబ్బు కలుగజేయగా. ఎవరు? దేవదూతలు. దేవదూతలు ఏం చేస్తారు? అద్భుతాలు చేస్తారు. ఏం చేస్తారు? అద్భుతాలు చేస్తారు. ఏ అద్భుతం చేశారు? ఆ ఇంటికి వచ్చారు, కానీ ఆ తలుపు ఎక్కడుందో వాళ్ళకి తెలుస్తలేదు. కనుమబ్బు కలుగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసిగిరి. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఎక్కడ నీకు మరి ఎవరు? కనుగోలేకపోయారు. తెల్లవారులు విసిగిపోయారు. ఆ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు, కానీ ఆ ఇంటికి దూరం ఎక్కడో తెలుస్తలేదంట. ఎవరికి? ఆ మనుషులు, సొదొమ మనుషులు. దేవదూతలు పరిశుద్ధులు, వారితో ఎవరు పాపము చేయలేరు. వాళ్ళు ఎంత పాపం దగ్గరికి వచ్చినా, దేవదూతలు ఎంత పాపం దగ్గరికి వచ్చినా ఏం చేయలేరు? పాపం చేయలేరు. వాళ్ళతో పాపం చేయలేరు. అందుకనే దిగారు. కానీ ఇతనికి ఎంత లోతైన వాక్యము ఇప్పుడు ఎవరు చెప్పలేదు. అతని చర్చలో ఈ వాక్యం చెప్తే మన ప్రశ్న ఎత్తాడేంటి? ఇంక మనం చెప్తాం, మనం ఉన్నాం కదా ఇంకా లోకానికి. మన పని ఏంటి? వీడియో ద్వారా, యూట్యూబ్ ద్వారా లోకాన్ని సత్యము పరిశీలన చదివేంటి? పరిశీలన ఏంటి? పరిశీలన చెందేమంటది. ఎన్ని చోట్ల నేను తీసుకురావాలి. సో యేసుక్రీస్తు నామమున వందనములు. సొదొమ గొమొర్రా 426 ప్రశ్న. యేసుక్రీస్తు నామమున వందనములు. వీడియో. సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాల్చివేయడానికి దేవదూతలు వచ్చారు. వారిని ఆ ప్రాంతంలో ఉన్నవారు కూడా చూచారు. వారితో పాపం చేయడానికి లోతు వద్ద గొడవ పడ్డారు. దేవదూతలు అందరికీ కనబడేవారు. అప్పుడు కాని పక్షంలో అంత పాపములో జీవిస్తున్నా సరే వారికి ఎట్లా కనిపించారు? దానికి వివరణ తెలపగలరు. ఇప్పుడు వివరణ మొత్తం చెప్పేశాం. యెహోవా దేవుడే దిగుతారన్నాడు. రెండోది యేసు ప్రభువే దిగాడు. పరిశుద్ధాత్ముడే దిగారు. మొత్తం తండ్రి అయిన దేవునికి 7 ఆత్మలు దిగాయి. ఎక్కడికి? భూమి మీదకి. మరి ఇక అంత అతి పరిశుద్ధులు కదా, వాళ్ళందరూ పాపం రక్షించడానికే వచ్చారు. మరి దాంట్లో ఒక భాగము దేవదూతలు. అంటే దేవుడు తన యొక్క కార్యాలని నెరవేర్చడానికి దేవదూతలనే వాడుకుంటున్నాడు. 103వ కీర్తన 20లో ఉంది. దేవదూతలు ఆయన వాక్యం నెరవేర్చాలి. అందుకని వాక్యం ఎవరి దగ్గరికి వెళ్తుంది? పాపుల దగ్గరికి. వాక్యం ఎవరికి కావాలి? పాపులకి. ఆ పాపుల దగ్గరికి వాక్యం తీసుకెళ్తే ఎవరు? దేవదూతలు. ఇప్పుడు మన వాక్యం చెప్తున్నాడు, దేవదూతలు కూడా ఉంటారు అక్కడ. వాళ్ళు కూడా సహాయం చేయాలి. కాబట్టి దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడ హెబ్రీ 1:14, మొదటి పేతురు 1:12. చివరగా ఇందా చెప్పాం, మళ్ళీ చెప్తున్నాం. మొదటి పేతురు 2:12. ముందు హెబ్రీ చదవాలి. హెబ్రీ 1:14.
హెబ్రీ 1:14 ఆ. వీరందరూ రక్షణ శ్వాసం పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలకు ఆరా. కాబట్టి ఒక పాపి రక్షణ పొందడానికి దూతలు కూడా సహాయము చేస్తున్నారు అని ఎక్కడ ఉంది? హెబ్రీ 1:14. మరి మొదటి పేతురు మొదటి అధ్యాయం 12 ఏమంటున్నాడు? మొదటి పేతురు మొదటి అధ్యాయం 12 పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త మేము మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచయం చేసిన సంగతి వారికి బయలుపరచబడిన దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. కాబట్టి ఈ సహోదరుడు చాగలనా ఏం పేరు? నెక్కండి సుధీర్ బాబు గారు. ఆయన ద్వారా లోకంలో ఉన్న అందరికీ తెలియాలి. ఎక్కడితో వీడియో పూర్తి చేస్తున్నాను.